ఆదిలాబాద్ జిల్లాలో రెండో రోజు కూడా విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాశారు. ఉదయం నుండే విత్తనాల దుకాణాల ముందు క్యూ లైన్లో నిలబడి విత్తనాల కోసం ఎదురు చూశారు. విత్తన కొరత ఉండడంతో విత్తనాలు బ్లాక్లో అమ్మకుండా జిల్లా అధికారులు విత్తనాల దుకాణాలు తిరుగుతూ స్టాక్ వివరాలను కూడా తెలుసుకున్నారు. ఇప్పటి వరకు జిల్లాకు అవసరమైన 70% విత్తనాలు కూడా అందించామని, మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో విత్తనాలు సరఫరా చేస్తామంటున్న ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. రెండో రోజు ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పత్తి విత్తనాల కోసం పడిగాపులుగా వస్తున్న పరిస్థితి. జిల్లా ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. జిల్లా కలెక్టర్ స్వయంగా షాపులన్నీ తిరుగుతూ రిజిస్టర్స్ అన్నీ కూడా చెక్ చేస్తున్నారు. విత్తనాలకు సంబంధించిన స్టాక్ కావచ్చు, రైతులకు సంబంధించిన ఇబ్బందులపై ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు ఆదిలాబాద్ కలెక్టర్ రాజేష్ షా. సార్, ఎట్లా ఉంది? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది సార్? విత్తనాలు షార్టేజ్ అని చెప్పి 2 రోజుల నుంచి రైతులంతా కూడా ఎండలో పడిగాపులుగా వస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి? సో అందరికీ నమస్కారం. విత్తనాలు షార్టేజ్ ఎక్కడైనా లేదు. సో మేజర్గా రైతుల తరఫు నుంచి ఒక్క వెరైటీకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో అదే యాక్చువల్గా అన్ని షాప్స్లో అందుబాటులో ఉన్నాయా లేవా చెక్ చేయడానికి ఈరోజు వచ్చాము. సో మొదటి షాప్కి విజిట్ చేస్తే అక్కడ కూడా సుమారుగా డీలర్ 27,000 ఆ వెరైటీ సంబంధించిన ఇండెంట్ పెడితే 20,000 ఆల్రెడీ ఆయనకి రావడం జరిగింది. సో 70% రావడం జరిగింది. ఓన్లీ ఇంకా 30% రావాలి. సో రైతులు కూడా ఏవైతే వెరైటీ ఉన్నాయో అది ఎప్పుడైనా స్టాక్లో ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది, అప్పుడు ఇక్కడికి వచ్చి బేసికల్గా తీసుకుంటున్నారు. కానీ దీంతోపాటు మండలాల్లో కూడా ప్లేస్ చేయడం జరిగింది. అని అవి కాకుండా కూడా కొందరు రైతులు నేను ఇదే షాప్లో ప్రతిసారి తీసుకుంటున్నాం కాబట్టి ఈసారి కూడా ఇదే షాప్కి వస్తున్నాము. షార్టేజ్ లేదని చెప్పి మీరు చెప్తున్నారు. నిన్న నుంచి ఒక్కొక్క ఫార్మర్కి 2 ప్యాకెట్స్ ఇస్తున్నారు. ఒక్కొక్కరికి 5, 10 అవసరం ఉంటున్నాయి. కేవలం 2 ప్యాకెట్లు మాత్రమే ఇస్తున్నారు సార్. సో అయితే మేజర్గా మా ఆబ్జెక్టివ్ ఏముంది అంటే ప్రతి ఒక్క రైతులకి ఆ ప్యాకెట్ ఖచ్చితంగా చేరాలి. సో రైతులకి ప్యాకెట్ చేరాలి అంటే ఇప్పుడు మన ఉన్న స్టాక్ ప్రకారం వాళ్ళకి 2 ప్యాకెట్ ఇస్తున్నాము. మళ్ళీ చెప్తున్నాము, ఇందాక నేను చెప్పినాము 70% స్టాక్ వచ్చింది, ఇంకా 30% స్టాకెట్ కూడా వస్తాయి. సో ఇందాక నేను ఒక రైతులకి అడిగితే ఆయన ఫస్ట్ టైం ఒక 2 ప్యాకెట్ తెచ్చుకున్నారు, నిన్న ఒక 2 ప్యాకెట్ తెచ్చుకున్నారు. సో ఆయనకి కావాల్సిన 10 ప్యాకెట్ ఒకవేళ కావాల్సిన అంటే ఆయన 6 నుంచి 7 ప్యాకెట్ ఆల్రెడీ తెచ్చుకున్నారు. ఇంకా 3 ప్యాకెట్ ఏవైతే ఉన్నాయో అది రాబోయే రోజులో బై 31st అది కూడా తెచ్చుకుంటారు. రైతు సంఘాలు చెప్తారు ప్లానింగ్ లేదు అధికారుల దగ్గర. ఈ డిమాండ్ ప్రతిసారి ఈ రాశి బోల్గార్డు సీడ్స్ ఎక్కువ ఉంటుంది, అయినా కూడా ప్లానింగ్ లేకుండా ముందుకెళ్ళిపోయారు కాబట్టి రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నది ఒక రకమైన ఆరోపణ రైతు సంఘాలు చేస్తున్నాయి. సో అయితే మనం రైతు సంఘాలు కూడా పిలిపించి వాళ్ళతో కూడా మాట్లాడి చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్క చోట్లో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కూడా సిట్టింగ్ ఆఫీసర్స్గా కూడా పెట్టడం జరిగింది. సో ప్రణాళిక తయారు చేయడం జరిగింది. పోయినసార్లు ఏమైంది అంటే ఈ యొక్క స్టాక్ ఏవైతే ఉన్నాయో ఒక వెరైటీ ఉన్నాయో ప్రతిరోజు అప్పుడు అక్కడ నుంచి రావడం జరిగింది. ఈసారి ఆ కంపెనీ నుంచి కొంత స్టాక్ ఒక్కసారి ప్రొడక్షన్ చేయకుండా వాళ్ళు కూడా లాట్ వారీగా ప్రొడక్షన్ చేస్తున్నారు. సో మనం కూడా కంపెనీకి తర్వాత పైన అధికారులు ఉన్నత అధికారులు కూడా చెప్పి మనకి తొందరగా అన్ని స్టాక్స్ ఒక్కసారి తీసుకొని వస్తే ప్రతిరోజు కొందరు రైతు వచ్చి తీసుకొని పోతారు. సో అందుకే నిన్నటి నుంచి మీరు చూస్తున్నారు, నిన్న కూడా స్టాక్ ఉండేది, ఈరోజు కూడా స్టాక్ ఉంది, రేపు కూడా స్టాక్ ఉంటాయి. సో ఇప్పటి నుంచి డైలీ వారం ప్రతిరోజు స్టాక్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులకి స్టాక్ అందుబాటులో ఉంటాయి. రైతులు ఎవరు హరిగా అవుదని చెప్తున్నారు. విత్తనాలు స్టాక్ ఉన్నాయి, 70% ఇప్పటికీ అందించాం, ఇంకో 30% త్వరలోనే అందిస్తామని చెప్పేసి జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి అవుతుంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.